2 నిమిషాలేదు చూడు నెంబర్స్ పడుతున్నాయా వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్లో కేవలం మానసిక ప్రశాంతతనిచ్చేటువంటి జ్ఞాన ప్రసూనాలు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాల గురించే ఉంటాయి. ఈరోజు ప్రతి ఒక్కడూ కూడా అనేది ఒకటే, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అంటున్నాడు అనమాట. చదువు ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని కలిగించాలి అంటే ఏమిటివి అంటే ఒక జ్ఞాన ప్రసూనాలే. గొప్ప వేదాంత గ్రంథం జ్ఞాన ప్రసూనాలు అనడంలో సందేహమే లేదు. గురువుగారు అంటారు చూడండి, నీవు ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావు, అడుగుడిది మొత్తం, నీవు ప్రపంచాన్ని చూస్తూ ఉండవు అంటే నేను ప్రపంచాన్ని చూస్తున్నాను అని అనుకుంటున్నావు. నువ్వు ప్రపంచాన్ని చూడటం కాదు, నీ చేత ప్రపంచం చూడబడుతూ ఉంది. అంటే నీ ద్వారా ఆయనే ప్రపంచాన్ని చూస్తున్నాడు. అంటే యు ఆర్ దట్ ఈజ్ యూ. నిన్ను నీవు తెలుసుకునేంత వరకు నీకు ఈ మానసికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పవు. మనశ్శాంతి లేకపోతే జనారణ్యంలో అయినా తిరుగు, లేకపోతే మహారణ్యంలో అయినా తిరుగు, లేదా మీ ఊర్లో దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ పోయి పండుకో. ఇదంతా కూడా కష్టంగా అనిపిస్తే శ్మశానాలు ఉన్నాయిగా మీ ఊర్లో, చచ్చిపోయిన వాళ్ళని శ్మశానాలు ఉంటాయి, ఆ శ్మశానాల్లో కూర్చోపోయి అప్పుడు నీకు మనశ్శాంతి వస్తుంది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గురువు గారి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందరూ ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. ఆయన ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో సందేహమే లేదు. మనం నిద్రపోతున్నాం అంతేగా, నిద్రపోతున్నప్పుడు నువ్వు ఉన్నావు, కాలము ఉంది. ఇప్పుడు మేలుకొని ఉన్నాం, మేలుకొని ఉన్నప్పుడు కూడా నీవు ఉన్నావు, కాలము ఉంది. డీప్ స్లీప్ అంటామే, సుషుప్తి, గాఢ నిద్ర. అప్పుడు నువ్వు లేవు, కాలము లేదు. ఎవడొచ్చి నిన్నేం చేసేది నీకేం తెలియదు అనమాట. ఆ అవస్థలో రెండూ ఉండవు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు చెప్పండి, కాలానికి ఆధారం ఏంటి? చూడండి గురువుగారు ఏమంటున్నాడు, కాలానికి ఆధారం ఏంటి? ఎవరుంటే కాలం ఉంటుంది అంటే నీవే మొత్తానికి కూడా ఆధారం. అందుకే రమణ మహర్షి నిన్ను నీవు తెలుసుకో అంటున్నాడు అనమాట. తత్వం అనేది నీ చేత గ్రహించబడేది కాదు. అది ఎందుకని యు ఆర్ దట్ ఈజ్, అది నీవే అది, అదే నీవు. అన్నింటికీ సిద్ధపడి ఉండటమే సిద్ధి, అందుకంటే వేరే మార్గమేం లేదు. సిద్ధులు కలిగినటువంటి వాడు సిద్ధి కాదు, అన్నిటికీ సిద్ధపడి ఉండటమే. మంచైనా చెడైనా నీకు మార్కులు బాగా వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, అతిగా ఆనందపడవాకు, పోయాయి మొత్తం, అయినా బాధపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధపడి ఉండటమే సిద్ధి అంటాడు గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సక్రమమైన అక్రమమైనా కానీ అదంతా కూడా ఈశ్వరేచ్ఛ. నువ్వు చేయగలిగింది ఏం లేదు. నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవి మొత్తం కూడా రాశాడు ఆయన. వీడు ఈ రకంగా వారి అని రాశాడు, అంతే. దాని ప్రకారంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే వైదిక బ్రాహ్మణులు ఏమంటారు, శివ సంకల్పం వస్తువు అంటారు శివాలయాలకు. నువ్వు చేసే ప్రతి దానికి కూడా నీ సంకల్పం కానే కాదు, అది శివ సంకల్పమే. అశాశ్వతాన్ని శాశ్వతంగా, శాశ్వతాన్ని అశాశ్వతంగా ఏదైతే భ్రమింపజేస్తుందో అదే మాయ. చూడండి, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా. తాడుంది, చీకట్లో పడి తాడుని చూసి పాము అనుకున్నావు, అది పామా కాదు, నిజానికి పాము పోతూ ఉన్నదన్నమాట. దాన్ని చూసి తాడు అనుకొని తొక్కావు, చచ్చావు, అది గుట్టింది. ఇక్కడ చూడండి, అదే మాయ అంటాడు అనమాట గురువు గారు. కాబట్టి అశాశ్వతాన్ని శాశ్వతంగా, శాశ్వతాన్ని అశాశ్వతంగా భ్రమింపజేసేటువంటిది ఏదైతే ఉందో అదే మహామాయ. ఆ మాయామయి ఎవరు అంటే ఆయనే. అన్నిటికీ నేను చేస్తున్నాను అనుకుంటున్నావు, నాకు ర్యాంకులు వచ్చాయి, నేను చేస్తుంది ఏది కాదు, నీ వల్ల ఏది జరగట్లే. ఇక్కడ మొత్తం ఆయనే నీ ద్వారా చేయిస్తున్నాడు. చూడండి, బ్రహ్మ సత్యం అని అన్నారు ఎవరు? మహర్షులు. జగన్మిథ్య అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఇది బ్రహ్మ సత్యం అని ఆయనంటే జగత్తు మొత్తం కూడా మిథ్యా శూన్యం అని చెప్పాడు అన్నమాట ఆదిశంకరాచార్యులు. మరి ఈ రెండిట్లో ఏది నమ్మాలి మనం అంటే గురువుగారు చెప్తాడు, ఇది రెండూ నమ్మాలంటాడు అన్నమాట. మొట్టమొదటిది సాధనావస్థలో చెప్పింది అది బ్రహ్మ సత్యం అనేది.
జగన్మిథ్య అనేటువంటి అంతా అయిపోయిన తర్వాత సిద్ధి పొందిన తర్వాత సిద్ధి అవస్థలో చెప్పినటువంటిది జగన్మిథ్య అనేటువంటి. ఇటువంటి జ్ఞానాన్ని కలిగించేటువంటి జ్ఞాన ప్రసూనాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటే చూస్తున్నారు కదా వీడియోలో, శ్రీకాళహస్తీశ్వరుడు అనడంలో సందేహమే లేదు. హై స్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ఈరోజు వరల్డ్ టీచర్, ప్రపంచ గురువు అయ్యారనమాట. ఆయనే మన ఛానల్కి వరల్డ్ టీచర్ అనేటువంటి నామకరణం చేసింది ఆయనే. అటు అందరూ కూడా ఒకసారి ఆయన్ని దర్శించి తరించి మీకున్నటువంటి శారీరక, మానసిక, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా చెప్తాడు ఆయన. ఆయన గురించి చెప్పి ఆయన సలహాలు పొంది మనశ్శాంతితో ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.